మనం రాముడు, హనుమంతుడు కలిసిన ప్లేస్‌కి వెళ్తున్నాం ప్రెజెంట్ అయితే. హలో గైస్, వెల్కమ్ టు లాట్ డబ్ల్యూ వ్లాగ్స్. ప్రెజెంట్ అయితే మనం హైదరాబాద్ నుంచి హంపి ట్రావెలింగ్ చేస్తున్నాం. హంపిలో మెయిన్ గా చూడవలసింది విరూపాక్ష టెంపుల్, విఠల టెంపుల్, హాజరా రామ టెంపుల్. ప్రెజెంట్ నాకు టైం లేదు కాబట్టి విరూపాక్ష టెంపుల్ ఒకటే చూస్తా. ఇదేమంటారంటే హంపి క్రాస్ అంటారు ఈ ఏరియాని. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఆటోకి వెళ్ళడానికి అప్రాక్సిమేట్ 150 to 200 తీసుకుంటారు హంపి వన్ సైడ్ అయితే. మనం ప్రెజెంట్ అయితే బస్ లో వచ్చాం. బస్ కి ఎంత అయిందంటే 800 పడింది. ప్రెజెంట్ అయితే హంపికి తీసుకున్నాం. హంపి అంటే ఇక్కడ హోస్పేట్ ఉంటుంది. హోస్పేట్ కి టికెట్ తీసుకోవాలి. మనకి స్లీపర్ వచ్చి 800 to 1000 పడింది. వెరీ టైమ్ టు టైం. ఇంకోటి ఏంటంటే నేను ఉన్నది ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ కమలాపూర్. ఇది కమలాపూర్ ఓన్లీ ఒక సింగిల్ పర్సన్ కి, ఇండివిజువల్ కి. అదే మీరు నెంబర్ ఆఫ్ పీపుల్స్ కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఉండవు. ఉంటే మాత్రం బెటర్ గో విత్ దెమ్. మళ్ళీ మనం హంపి నుంచి అయితే చాలా ఈజీ కంపేర్ టు ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి మనకి కమలాపూర్ నుంచి హంపికి వెళ్ళడానికి అప్రాక్సిమేట్ ఒక 10-15 మినిట్స్ పట్టింది. హంపి నుంచి అయితే మీకు చాలా మెంబర్స్ కలిపి వెళ్ళొచ్చు ఆటోలో. అప్రాక్సిమేట్ 50 రూపీస్ నుంచి 60 రూపీస్ అలా అవుతుంది అంతే సింగిల్ పర్సన్ కి. బెటర్ గో టు ద హౌస్. అయితే ఇప్పుడు హంపి వచ్చాం. హంపిలో విరూపాక్ష టెంపుల్ వచ్చాం. అసలు నాకైతే క్రేజీ ఉంది. అది కూడా తెచ్చుకోలేదు. వచ్చిన వాళ్ళందరూ వెరైటీ వస్తున్నారు. ఎందుకంటే నేను మాట్లాడుతున్నా కదా. ఇక్కడ దగ్గరలో ఉంది. ఇది ఏంటంటే కర్ణాటకలో ఉంది. చాలా ఫేమస్ గుడి మాత్రం. ఇది ఒకటే డ్యామేజ్ అవ్వలేదు హంపిలో. మనకి ప్రసాదం ఫ్రీగా ఇస్తున్నారు. కొంచెం తీసుకుని తినేసి వెళ్ళిపోదాం. చూద్దాం ఏం వెళ్తున్నారు. కైసా మనకేంటంటే మనమే అక్కడ కొంచెం తిన్నా లైట్గా. ఏంటంటే మనమే తీసుకొచ్చుకొని కడుక్కోవాలి. ఇక్కడ పాడేసి వేస్ట్ అక్కడ కడుక్కోవాలి. అక్కడే భోజనం. బాగుంది, నైస్ ఐడియా. డు నాట్ నీడ్ ఎనీ సర్వీస్ ఫర్ దిస్. అక్కడ కూర్చున్నాడు చూసా అన్న. అన్న ఏం చేస్తాడంటే 125 రూపీస్కి టికెట్స్ అమ్ముతుండే అభిషేకాన్ని. రుద్రాభిషేకం నేను చేపిద్దాం అనుకున్నా, కానీ టైం అయిపోయింది నా బస్కి. ప్రతి దానికి ఏదో ఒకటి వస్తుంది నాకు. ఎవరి ఇటు వెళ్ళాలి ఇక్కడ అనుకుంటా. నేను అసలు గుడ్లు చూడట్లేదు క్యామ్ వల్ల జారుతుంది. ఇక్కడ ఏదో ఉంది మా వెనక. భలే ఉంది. ఇది మొత్తం ఏంటంటే ఇన్సైడ్ ఇచ్చారు ఎంట్రన్స్. అదిగో మా చెరుగు తింటది ఎక్కువ. ఏనుగు రాదంటే ఏనుగు. కానీ నాకు తెలిసి అప్పట్లో కట్టిన దాంట్లో ఇది హంపి అనేది చాలా ఫేమస్ అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకు ఫేమస్ అయిందంటే గుడ్లు కట్టారు వీళ్ళందరూ. కడితే నెక్స్ట్ ఏమైందంటే హంపి ఎందుకు ఫేమస్ అయిందంటే ఇక్కడ చాలా వరకు పూర్వంగా కట్టిన ఇవన్నీ ఉన్నాయి. ఈ టెంపుల్స్ కట్టిన దాంట్లో వీళ్ళు యుద్ధాలు చేసినప్పుడు కొన్ని పోయినాయి, కొన్ని కావాలని ధ్వంసం చేశారు. కానీ దీంట్లో ఏంటంటే ధ్వంసం చేసింది చాలా గ్రేట్. అయినా కానీ కొన్ని ఉన్నాయి. మన టైం బాగాలేదు. అమ్మాయిలు తయారు చూసి వస్తున్నారు. స్నానం చేసేదనుకుంటా. పానీ డాలకి వెళ్ళి ఎంట్రన్స్ అనుకుంటా గుడిలోకి. ఇంకా ఫోటో క్యామ్ ఉంటుంది గుడిలో. డైరెక్ట్గా కెమెరా మూసారు. డైరెక్ట్ దర్శనం. ఇది ఎంట్రన్స్. మనం వచ్చాం. వర్షం పడుతుంది. వర్షం పడుతుంది. గుడిలో వచ్చినట్టు టిఫిన్స్ పెడుతున్నారు. బ్యాక్ సైడ్ మొత్తం ఇక్కడ ఇదొక్కటే డిస్టర్బ్ అవ్వలేదు అనుకుంటా. అందుకే చాలా మంది వస్తారు ఇక్కడ. ఇది శివుడు గుడి. అదొకటే నాకు తెలుసు. ఈ చెరువు చూడండి గాయస్, అసలు భలే ఉంది. ఇక్కడ మాత్రం భలే ఉంది వెరైటీగా. మొత్తం చెరువు.